హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భిన్నాలు పాఠం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయడం వల్ల ఇలాంటి వీడియో మరికొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ మేలుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే మనం ఈరోజు చెప్పే భిన్నాలు పాఠం గురించి మనం తెలుసుకుందాం. భిన్నాలు అంటే ఏమిటి అంటే, ఉదాహరణకు ఏదైనా ఒక వస్తువు ఉన్నదనుకుందాం, ఇద్దరికి పంచాలి, షేర్ చేయాలి. ఏం చేస్తాం? ఒకటే ఒక వస్తువు ఏం చేస్తాం? యాక్చువల్గా మనం దాన్ని సగానికి కట్ చేసి, యాపిల్ పండును మనం సగానికి కట్ చేసి చెరో ఇద్దరికి పంచేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, యాపిల్ పండు ఉందనుకోండి. యాపిల్ పండు ఇద్దరికి షేర్ చేయాలి. మనం ఏం చేస్తాం? సాధారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, దీన్ని సగానికి కట్ చేసి రెండు ముక్కలు, చెరో ముక్క అంటే ఇప్పుడు ఏం చేసినాం? ఒకటే ఒక యాపిల్ పండు ఎన్ని భాగాలు చేసినాం? రెండు భాగాలు చేసినాం. అంటే ఒక యాపిల్ పండును మనం రెండు భాగాలు చేసినాం. అంటే 1/2 భాగం చేసి, అంటే ఒక యాపిల్ పండును రెండు భాగాలు చేసి చెరో ఇద్దరికి ఇచ్చేసినాం. అంటే ఒక యాపిల్ పండును రెండు భాగాలు చేసి ఇద్దరికి ఇచ్చేసినాం అనేది ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, మనం ఏం చేసినాం? ఒక యాపిల్ పండును రెండు భాగాలు చేసిన తర్వాత ఒకరికి ఒకటే యాపిల్ పండు ఇచ్చినాం. అంటే ఒకటే తీసుకోవడాన్ని నువ్వు ఎంత తీసుకున్నావు అంటే సగం తీసుకున్నావు అని అంటాం. అంటే దాన్ని ఒకటిని రెండు భాగాలు చేసి రెండో భాగము నేను తీసుకున్నాను, లేకపోతే మొదటి భాగం నేను అనే విషయం. అయితే ఈ భిన్నాల్లో మనకు రెండు అంకెలు ఉన్నాయి, మధ్యన ఒక బై గీత ఒకటి ఉన్నది. పై అంకెను మనం ఏమంటామంటే ఇక్కడ లవము, ఈ క్రింది అంకెను మనం హారము. లవము, హారము, దీన్ని మనం బై భిన్నము అంటాం. అంటే ఇక్కడ చూడండి, భిన్నం అంటే అర్థం ఏంటంటే, మొత్తం వస్తువుని మనం భాగాలుగా చేయడాన్నే మనం భిన్నము అని అంటాం. ఒక వస్తువు కానీ రెండు వస్తువులు కానీ, అంటే మొత్తం వస్తువులని మనం భాగాలుగా చేయడం. 2 భాగాలు చేయొచ్చు, 3 భాగాలు చేయొచ్చు, 4 భాగాలు చేయొచ్చు. అదే ఒకటే యాపిల్ పండును మనం 4 భాగాలు చేసామనుకోండి, ఏమవుతుంది? సగం నుంచి కట్ అవుతుంది. యాపిల్ పండుని మనం 4 భాగాలు చేసాం. ఇప్పుడు మనం ఎంత చేసినట్టు? మనం యాపిల్ పండు దీనిని 4 భాగాలు చేసాం, హారంలో 4 వస్తుంది. అంటే ఒక ముక్క తీసేసుకొని ఆ ఒక ముక్క 1/4 వంతు అనమాట. అంటే 1/4 వంతు తీసేసుకున్నాము అని అర్థం. ఆ విధంగా ఇంకో 1/4 వంతుని ఇంకొకరు తీసుకుంటారు. వంతు, భిన్నం, వంతు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రం కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పైన ఉన్న అంకె లవము అవుతుంది, కింద ఉన్న అంకె హారము అవుతుంది, మధ్యలో బై ఉంటుంది. దీన్నే మనం భిన్నాలు అని అంటాం. ఇంతకుముందు మనం ఒకటే యాపిల్ పండు, ఇప్పుడు 2 యాపిల్ పండ్లు ఉన్నాయి, 3 యాపిల్ పండ్లు ఉన్నాయి అనుకున్నాం. 3 యాపిల్ పండ్లు ఉన్నాయి. మూడు యాపిల్ పండ్లు ఉన్నాయి.
ఈ 3 యాపిల్ పండ్లను మనం 3 భాగాలుగా చేశాం. 3 యాపిల్ పండ్లను 3 భాగాలుగా చేసామంటే ఇదొక భాగం, ఇదొక భాగం, మొత్తం 3 యాపిల్ పండ్లు 3 భాగాలు చేసి అప్పుడు ఏమొచ్చింది? చెరొక యాపిల్ పండు వచ్చింది. దీన్ని మనం ఎలా రాస్తామంటే మొత్తం ఉన్నాయి ఎన్ని యాపిల్ పండ్లు? 3. ఎన్ని భాగాలుగా చేసాం? 3 భాగాలుగా చేసి ఒక భాగం తీసుకున్నాం. అంటే ఒక్కొక్కటి వచ్చింది అన్నమాట. ఒక్కొక్కటి వచ్చిందంటే 3/3 లేకుంటే 4/4, 5/5. లవము పైన ఉన్నానికి లవము కదా, కింద ఉన్నానికి హారము కదా. లవము బై హారము రెండు కనుక సమానం అయితే దాని విలువ 1 ఉంటుంది. అది ఎలా అనేది ముందు వీడియోలో మనం తెలుసుకోవచ్చు. జాంకాయలు ఏమున్నాయి అనుకుందాం. 4 జాంకాయలు. 4 జాంకాయలను మనం 2 భాగాలుగా చేసామనుకోండి. చూడండి, 2 భాగాలు అంటే 2 భాగాలు. ఈ 2 భాగాల్లో ఫస్ట్ 2 భాగాలు ఒక భాగానికి వెళ్ళిపోతాయి, తర్వాత 2 రెండో భాగానికి వెళ్ళిపోతాయి. దీన్ని ఎలా రాస్తాము? మొత్తం 4 జామ పండ్లు 2 భాగాలుగా చేసాం. 4/2 అంటే మామూలుగా కొట్టివేత పద్ధతి అనేది ఉంటుంది. అది మీకు తర్వాత విపులంగా వివరిస్తాను. 2 తోడిపోతాము. 2 ఒకట్ల 2, 2, 4 అంటే 2/1. హారంలో 1 ఉంటే దాని విలువ ఉండదు కాబట్టి 2 అంటే మనకి ఎన్ని జామ పండ్లు వచ్చినాయి? 2 జామ పండ్లు వచ్చినాయి. ఈ విధంగా మనము ఈ లెక్కలు చేసుకోవచ్చు అన్నమాట. ఇవి మనకు కాన్సెప్ట్ మాత్రమే. భిన్నాలు అనగానే మనకు గుర్తొచ్చేది లవము, హారము, బై. ఇది ఉంటే భిన్నము. ఇందులో చాలా రకాల సమస్యలు ఉంటాయి ఇందులో. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా లవము, హారము ఉండడం అనేది కామన్. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రమభిన్నం గురించి మనం తెలుసుకుందాం. క్రమభిన్నం అంటే ఏమీ లేదు, లవము చిన్నగా ఉండి హారము పెద్దగా ఉంటే ఆ భిన్నాన్నే మనం క్రమభిన్నము అంటాం. అంటే ఇంతకుముందు చేసినట్టు 1/2. లవము చిన్నగా ఉంది, హారము పెద్దగా ఉంది. తర్వాత 3/4, 5/6. ఇట్లా మనం లవం చిన్నగా ఉండాలి, హారాలు పెద్దగా ఉండాలి. వీటినే మనం ఏమంటామంటే క్రమభిన్నము అని అంటాము. ఇంతకుముందు నేను చెప్పినవి కూడా క్రమభిన్నమే. వీటిని వెన్ చిత్రాల ద్వారా అంటే పటం ద్వారా చూద్దాం. ఇక్కడ 1/2. 1/2 అంటే ఒక వస్తువు 2 భాగాలుగా చేసి, ఒక వస్తువు ఉందనుకోండి, దీనికి ఎన్ని భాగాలు చేయాలి? మనం హారంలో ఉన్న విధంగా 2 భాగాలు చేసి, ఈ 2 భాగాల్లో పైన ఉన్న ఒక భాగమే మనం తీసుకుందాం. ఇది తీసుకున్న భాగం, ఇది క్రమభిన్నం అన్నమాట దీనికి ఆన్సర్. అదేవిధంగా ఇది చూడండి, 4 భాగాలుగా చేయాలి, అందులో 3 భాగాలు తీసుకోవాలి. చూడండి, 4 భాగాలుగా చేశాం, ఇందులో 3 భాగాలు తీసుకోవాలి. అంటే ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఇక్కడ 2 భాగాలు హారంలో ఎంత ఉంటే అన్ని భాగాలు చేయాలి మనం. చేసిన తర్వాత పైన ఉన్న భాగాన్ని మనం తీసుకోవడము. ఇక్కడ చూడండి, 3/4 అంటే 4 భాగాలుగా చేసి పైన ఉన్న 3 భాగాలు తీసుకోవడం. అదేవిధంగా 5/6 అంటే మొత్తం 6 భాగాలు చేయాలి. ఆరు భాగాలు చేసి 5 భాగాలు మనం తీసుకోవాలి. ఇవి క్రమభిన్నం అన్నమాట. ఇది ఆన్సర్, ఇది ఆన్సర్. ఈ క్రమభిన్నాన్ని మనం ఇలా వేన్ చిత్రాల ద్వారా. క్రమభిన్నం అంటే చూడండి, హారము చిన్నగా ఉంటుంది, లవము పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి, హారం ఇక్కడ పెద్దగా ఉన్నది కదా, లవము చిన్నగా ఉన్నది కదా. దీనికి రివర్స్లో హారము పెద్దగా ఉండి లవము చిన్నగా ఉంటే దీన్నే మనం ఏమంటామంటే అపక్రమ భిన్నము అని. చూడండి, 4/2
హారం పెద్దగా ఉన్నది, లవము చిన్నగా ఉన్నది. తర్వాత 7/3, 5/2. ఈ అపక్రమ భిన్నమును మనం వెన్ చిత్రాల ద్వారా ఎలా రాయొచ్చో చూద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం మనం 2 భాగాలే చేసేయాలి. మనం హారంలో ఉన్నది భాగాలు చేయడం వరకే. కానీ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. అంటే చూడండి, 4 జామకాయలు, జామ పండ్లు ఉన్నాయి అనుకుంటే దాన్ని ఎన్ని భాగాలు చేసాం? మనం 2 భాగాలు చేసాం. 2 వచ్చినాయి. 4ని 2 భాగాలు చేస్తే 2 వచ్చినాయి. ఈ విధంగా ఇందులో ఎన్ని భాగాలు తీసేసుకోవాలి? 2 భాగాలు చేసిన ఒక భాగమే తీసేసుకోవాలి మేము. దీనినే ఈ అపక్రమం మీద దీన్ని ఇలా చేయించుకోవాలి. మరి దీన్ని 7/3 ఎలా చూపించాలి? మొత్తం 7 ఉండాలి కదా. 1, 2, 3, 4, 5, 6, 7. దీన్ని మనం ఎన్ని భాగాలు చేయాలి అంటే 3 భాగాలు చేయాలి. 3 భాగాలు అంటే చూడండి, ఇదొక భాగము, ఇదొక భాగము. 3 భాగాలు చేసిన తర్వాత ఒకటి మిగిలింది. దీనిని కూడా 3 భాగాలు చేయాలి. చేసుకున్న తర్వాత ఒక భాగం తీసేసుకుంటాం కదా. అంటే ఒక భాగం అంటే తీసుకొని ఇందులో ఒక మిశ్రమ భిన్నం. లవము హారము అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. నెక్స్ట్ మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం చూడండి, 4/2. 4/2ను పక్కకు పెట్టి ఫస్ట్ 7/3 గురించి చెప్దాం. చెప్పిన తర్వాత దీని గురించి నేను వివరిస్తాను. ఇక్కడ 7/3 చూడండి. 7/3 లవము పెద్దగా ఉంది, హారము చిన్నగా ఉంది. అయితే దీన్ని 3వ ఎక్కంలో దీనిని భాగిద్దాం. అంటే 3 ఒకట్ల 3, 3 2 6, 3 మూల 9. అంటే 7 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 3 2 6 వస్తుంది. 7 రావట్లేదు కాబట్టి దాని ఒక స్టెప్ చిన్నది తీసుకోవాలి. 3 2 6. దీనికంటే ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ అవుతుంది కాబట్టి. సో 3 2 6లో ఈ 2ను పూర్ణాంకంగా రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ 6 కదా, 7లో నుంచి 6 తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 1 మిగిలింది. ఇక్కడ ఈ మిగిలిన 1నే లవంలో రాస్తాం. రాసిన తర్వాత ఈ హారము ఉన్న హారంనే ఇక్కడ రాసేస్తాం. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం. హారం మాత్రం ఎంత ఉంటే అంతే రాయాలి. లవమే మనం ఇందులో భాగించిన తర్వాత, అంటే హారంతో భాగించిన తర్వాత ఎంత మిగులుతో శేషం ఎంత మిగులుతో ఆ శేషం మాత్రమే ఇక్కడ రాయాలి. సో 2 1/3 ఇలా వచ్చింది. ఇప్పుడు చూద్దాం, ఇక 4/2 చూద్దాం. 4/2 కూడా చూస్తే దీని సేమ్ అదే విధంగా రాసామనుకోండి. 2ను మనం 2 తోటి భాగిస్తే 4 వస్తుంది. ఈ 2ను ఇక్కడ రాసేస్తాం. ఇక్కడ 2 నుంచి 4 వచ్చింది కదా, 4 చేస్తే 0 కదా. అంటే 0/2 రాయాలి మనం. కానీ ఈ భిన్నానికి 0 లవము ఉంటే దాని విలువ 0. 0 లవము ఉంటే ఈ దేనికైనా దాని 0. ఈ హారంలో 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. దాని విలువ 0. సో ఈ 0 అంటే దానికి విలువ లేదు కాబట్టి మనం 2గా రాసేసుకుంటాం. అందుకే మీకు ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత ఇది చెప్తే అర్థమవుతుందని నేను నెక్స్ట్ 5/2. ఇది కూడా దీనిలాగానే చేసామనుకోండి. సేమ్ 2 ఒకట్ల 2, 2 2 4. 2 4 కదా, ఈ 2నే ఇక్కడ రాస్తాము. 4 తీసేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఈ 1నే ఇక్కడ రాసి బై హారంలో ఇక్కడ రాయాలి. 2 1/2. ఈ విధముగా మనం అపక్రమ భిన్నమును మిశ్రమ భిన్నంలోకి మార్చే విధానం చూసాం. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. ప్లస్ మీకు ఇంకా ఏమైనా కావాలనుకున్నా కామెంట్ చేయండి.
నెక్స్ట్ దీని తర్వాత వీడియో నేను మరలా చేసి మీకు అందిస్తాను. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాలో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాను.